ఎంతో ప్రయత్నించా, కానీ తన బ్యాగ్ మాత్రమే చేతికి అందింది. అతని బ్యాగ్ ఎందుకంత బరువుంది? అరే అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్లోటింగ్ రాక్. అరే ఏం చేస్తున్నావు? బయటికి రా ఆర్యన్. Come fast! Just run! Just run! Aryan! Aryan, come on! Aryan! Come fast! Aryan! Come fast! Aryan, come on! Aryan, come on! Aryan! Are you okay? Are you okay? Open the bag. You're okay, no? Rock? Why didn't he tell us? I don't know. ఆ రాయిని, ఈ మ్యాన్యుస్క్రిప్ట్ని ప్రపంచం ముందుంచితే ఇవి రామసేతుని, శ్రీరాముడి ఉనికిని రుజువు చేయగలుగుతాయి. Wait. He took a sample of Sanjeevani also. మన దగ్గర కావాల్సిన అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, కానీ మన దగ్గర అంత టైం లేదు. ఇవాళ మధ్యాహ్నమే కదా కోర్టులో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యేది. How do we get out of here? I can help. మై లార్డ్, రామసేతు రక్షణ సమితి ఇంతవరకు ఎటువంటి ఖచ్చితమైన సాక్ష్యాలను ఇవ్వలేకపోయింది. ఈ రామసేతు ప్రకృతి సహజం కాదు, శ్రీరాముడు నిర్మించిన మ్యాన్ మేడ్ స్ట్రక్చరేనని నిరూపించలేకపోయింది. కాబట్టి ఈ కేసుని తక్షణమే కొట్టివేయాలని, రామసేతు కూల్చివేతపై ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ప్రభుత్వం తరపున కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ మై లార్డ్. మిస్టర్ జగన్నాథన్, డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? మై లార్డ్, నాకు ఇంకాస్త సమయం కావాలి. My lord, I have many evidences. వీడెలా వచ్చాడు? Who are you, mister? Aryan, my lord. మిస్టర్ ఆర్యన్, ఐఎమ్ షూర్ ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అడ్డంకి కలిగించినందుకు మిమ్మల్ని జైలుకు పంపించగలం. తెలుసు. మీరు మీతో పాటు మీ వకీల్ని తీసుకురావాల్సింది. ఒకవేళ మీ దగ్గర ఏ వకీలు లేకపోతే కోర్టు వారే మీకు వకీల్ని ఇచ్చేవారు. మీకు కేవలం నేను ఒక మాట చెప్పగలను. నేను ఒక ఆర్కియాలజిస్ట్ని. మొక్కలు, రాళ్ళు, రప్పలు, శిథిలాల భాష అర్థం చేసుకోగలను. నా తీరు, నా మాటలు చట్టానికి కాస్త అతీతంగా అనిపించవచ్చు. కానీ మై లార్డ్, నా ఉద్దేశ్యంలో నిజం అనేది ఎవరు ఏ విధంగా చెప్పినా సరే, ఎవరెలా నిరూపించినా సరే అది నిజమే అవుతుంది. ఇంతకుముందు మనకి గవర్నమెంట్ తరఫు నుంచి రిపోర్ట్ ఇచ్చిన ఆర్కియాలజిస్ట్ ఇతనే కదా. మిస్టర్ ఆర్యన్, ఈ న్యాయస్థానం మీకు మీ వాదన వినిపించే అవకాశం కల్పిస్తోంది. కానీ మీ మాటలు విన్నాక సంతృప్తి చెందకపోతే న్యాయస్థానం సమయం వృధా చేసినందుకు మీకు శిక్ష కూడా పడుతుంది. సరే. మై లార్డ్, నేనొక ఆర్కియాలజిస్ట్ని. ఎవిడెన్సులు మాత్రమే నమ్మేవాడిని. ఒక వారం క్రితం వరకు నేను కూడా ఎంత మాత్రం నమ్మలేదు రామసేతు అనేది మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ అని. బట్ ఈరోజు
నా అభిప్రాయం తప్పని మార్చుకోవాల్సి వచ్చింది. కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ రాయిలో లభించిన శిలాజాలు సుమారు 7,000 సంవత్సరాల పురాతనమైనవి. అలాగే రామసేతు నిర్మించబడి కూడా 7,000 సంవత్సరాలైంది. అలాగే పుష్కర్ భట్నాగర్ గారి ప్రకారం 7,000 సంవత్సరాల కాలం అంటే అర్థం పీరియడ్ ఆఫ్ శ్రీరామ్. ఈ కోరల్స్ చూడండి, వీటిని కూడా ఎక్కడి నుంచో తెచ్చి రామసేతువులో అమర్చడం జరిగింది. దే ఆర్ నాట్ నేటివ్ టు ద సైట్. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వాటిని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఎక్కడి నుంచో ఈ కోరల్స్ ని రాళ్ళని తీసుకొచ్చి ఎందుకుంచారు? ఎవరిలా చేయమని చెప్పారు? దానికి ఆన్సర్ శ్రీరామ్. మై లార్డ్, పుష్కర్ భట్నాగర్ గారు రాసిన ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోలేం. సరే, అలాగే మీరింతలా చెప్తుంటే శ్రీరాముడు ఉన్నాడని నేను కూడా ఒప్పుకున్నాననే అనుకుందాం. కానీ రామసేతుని నిర్మించిన వ్యక్తి పేరు మీరంటున్న శ్రీరాముడే అని ఏ విధంగా నిరూపిస్తారు? ప్రభుత్వం వారిని నేను ఒక విషయం అడుగుతాను. ఆదికవి వాల్మీకి నుండి మహాకవి తులసీదాస్ వరకు సేతును నిర్మించిన వ్యక్తిని ఏ పేరుతో పిలిచారో చెప్పండి. రామ్. శ్రీరామ్. వాల్మీకి నుంచి మొదలుకొని తరతరాలుగా నేటి వరకు ప్రతి భారతీయ మాతృమూర్తి, ప్రతి అమ్మమ్మ, నానమ్మ తమ పిల్లలకు రామసేతును శ్రీరాముడే నిర్మించాడని ఉగ్గుపాలతో బోధిస్తారు. భారతదేశంలో, మన దేశంలో శ్రీరాముడి ఉనికి ఉందంటే నమ్మొచ్చు. కానీ ఎందుకు నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయిలాండ్, వియత్నాంలోని కల్చరల్ కాన్షియస్ లోను శ్రీరాముడు ఉన్నాడు? ఎందుకు బుద్ధిజం, జైనిజం, సిక్కిజంలో కూడా రామాయణం ఉంది? ఎందుకు గురు గ్రంథ్ సాహిబ్ లో శ్రీరాముడి మాట మాటి మాటికి వస్తుంది? ఎందుకు? మై లార్డ్, ఒక అందమైన కథని మాటి మాటికి చెప్పడం వల్ల, వినడం వల్ల అది నిజమైపోదు కదా. కొన్ని శతాబ్దాలుగా ఈ కథలన్నీ ఓసారి వ్యాపారస్తుల వల్ల, ఓసారి పర్యాటకుల వల్ల ఈ దేశమని ఆ దేశమని ప్రయాణిస్తూ వచ్చాయి. ఇందులో కొత్త విషయమే ఉంది. నేను గౌరవనీయురాలైన ఏఎస్జీ గారిని ఒక మాట అడుగుతాను. శ్రీ వాల్మీకి రామాయణంలో ఏ ఏ ప్రదేశాలనైతే వర్ణించారో అవన్నీ భారతదేశంలో, శ్రీలంకలో కనుగొనబడలేదా? మన భారతదేశంలో సుమారు 500, అలాగే శ్రీలంకలో 50 స్థానాలు లేవా? మై లార్డ్, అక్కడున్నటువంటి ఏ ప్రదేశంలో కూడా రాముడు లేదా రామ కథకి సంబంధించి ఎటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ దొరకలేదు. ఈ దేశంలో ఒక సంవత్సరంలోనే రోడ్ల అదృశ్యమవుతాయి, వంతెనలు అదృశ్యమవుతాయి, ఆర్కియాలజీ సైట్స్ నుంచి ఇటుకలు, రాళ్లను దొంగిలించి ఇళ్లను నిర్మించుకుంటారు. అక్కడ 7,000 సంవత్సరాల చరిత్రను కనుక్కోవడం మేడం చాలా కష్టమైన విషయం. దానికి ఎంతో ధైర్యం ఉండాలి. కానీ మై లార్డ్, నా అన్వేషణలో భాగంగా నాకు జాఫ్నాలో ఒక మాన్యుస్క్రిప్ట్ దొరికింది. ఇందులో మాయాసురుడు తయారు చేసిన రావణుడి రహస్య సొరంగ మార్గం మ్యాప్ ఉంది. నేను నా స్నేహితులతో కలిసి మ్యాప్ సహాయంతో ఆ సొరంగ మార్గాన్ని కనుక్కున్నాం. మిలార్డ్, ఈ మాన్యుస్క్రిప్ట్లోని మ్యాప్లన్నీ కూడా 7,000 సంవత్సరాల పురాతనమైనవి. అలాగే ఈ సొరంగం 7,000 సంవత్సరాల క్రితం నాటిది. ఇందులో ఏవైతే శిలాశాసనాలు ఉన్నాయో అవన్నీ శ్రీలంక యొక్క పురాతనమైన లిపిలో రాయబడ్డాయి. మై లార్డ్, నా ఒపీనియన్లో ఇది రామాయణంలో డిస్క్రైబ్ చేయబడ్డ త్రికూట పర్వతం. దీన్నే శ్రీలంకలో యాడమ్స్ పీక్ అంటారు. ఈ పర్వత పరిసర ప్రాంతాల్లోనే మేము ఒక మొక్కను కనుక్కున్నాం. దాని పేరు సెలాంజినెలా బ్రాప్టెరిస్. ఇది రామాయణంలో డిస్క్రైబ్ చేయబడ్డ సంజీవని మూలికకి క్లోజెస్ట్ క్యాండిడేట్ గా పరిగణించబడుతుంది. హనుమంతుడు తీసుకొచ్చిన సంజీవిని ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్క ఒకటి కాదు. మనకు అర్థం కానిది ఏంటంటే ఈ ప్లాంట్ కేవలం త్రికూట పర్వతం చుట్టుపక్కలే ఎందుకుందని. మై లార్డ్, రామాయణంలో లంక ఉంది, లంకలో రావణుడున్నాడు. అలాంటప్పుడు అయోధ్యలో శ్రీరాముడు ఎందుకు లేడు? మై లార్డ్, దేన్నైతే మనం రామసేతు అంటున్నామో దాన్నే క్రిస్టియానిటీ లేదా ఇస్లాంని విశ్వసించే వాళ్ళు యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు. ఎందుకంటే వాళ్ళు నమ్మేదేంటంటే ఆదాం భూమి మీదకొచ్చినప్పుడు ఈ వంతెన ద్వారానే శ్రీలంకని దాటి భారత్లోకి వచ్చాడంటారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఏ కథని నిజమని నమ్ముతారు మీరు? మైలార్డ్, భారతదేశంలోని క్రైస్తవులు కాని ముస్లింలు కాని ఈ సేతువుని యాడమ్ లేదా ఆదాం వంతెనగా పరిగణిస్తే అప్పుడు ఈ వంతెనను పరిరక్షించడానికి ఈ ఒక్క కారణం సరిపోదంటారా? కానీ వాళ్ళు ఈ వంతెన్ని కూల్చేందుకు వ్యతిరేకంగా లేరు, యువర్ ఆనర్. ఏఎస్జీ మేడం గారు ఏమైనా చెప్పగలరా? యాడమ్ బ్రిడ్జ్ అనే పేరును దీనికి ఎవరు ఎప్పుడు పెట్టారో? నో, నాకు దాని గురించి పూర్తి వివరాలు తెలియదు. మేడం, నేను చెప్తాను. మై లార్డ్, సుమారు 220 సంవత్సరాల క్రితం 1788లో ఆస్ట్రేలియాకు చెందిన ఒక బొటానికల్ ఎక్స్ప్లోరర్ జోసెఫ్ పార్క్ అన్వేషణల ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ రెనల్ ఒక మ్యాప్ ని తయారు చేశాడు. దీన్నే మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్ లేదా మ్యాప్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేవారు.
తంజావూరులో ఉన్న సరస్వతి మహల్ లైబ్రరీలో ఈ మ్యాప్ ఉంచబడింది. ఇందులో భారతదేశాన్ని శ్రీలంకను కలిపే వంతెనను రామసేతు అని